శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు ఐశ్వర్య రేఖ యొక్క అదృష్ట రేఖలో భాగంగా రెండో హస్తములందు ధనరేఖ ఒకే చోట ఆగిన, అనగా బుద్ధి రేఖ వద్ద ఆగిన. ఇప్పుడు ఇలా బుద్ధి రేఖ ఉంది, ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ధనరేఖ బుద్ధి రేఖ దగ్గర ఆగింది. ఇదే విధంగా ఇక్కడ కూడా అంటే కుడి చెయ్యి ఎడమ చెయ్యి బుద్ధి రేఖ ఇలా ఆగింది. అంటే ఎడమ చేతిలో కానీ కుడి చేతిలో కానీ అంటే రెండు చేతుల్లో ధనరేఖ బుద్ధి రేఖ వద్ద ఆగిన, తన బుద్ధి విభ్రమణం వల్ల అంటే తన బుద్ధి భ్రమణం వల్లనే తాను దుస్థితి ఏర్పడును. అంటే నష్టాలు పాలవడం కానీ, కష్టాలు అవడం కానీ, ధన నష్టం గురవడం కానీ, తన ఆస్తిని పోగొట్టుకోవడం కానీ, తన నిర్ణయాల ఆధారంగా, తన దుస్థితి ఆధారంగా అంటే ఐశ్వర్య రేఖ అనేటువంటిది ఆయుష్ రేఖ ఈ బనిబంధ రేఖల నుండి బయలుదేరి కానీ ఎక్కడి నుంచి బయలుదేరినా ఇక్కడ బుద్ధి రేఖ దగ్గర ఆగింది, ఇక్కడ బుద్ధి రేఖ దగ్గర ఆగింది. రెండు చేతుల్లో ఎవరికైతే ధనరేఖ బుద్ధి రేఖ దగ్గర ఆగితే తనకు తానుగా నష్టపోను, తన నిర్ణయాల ఆధారంగా నష్టపోదురు. అదేవిధంగా ముందు భవిష్యత్తు గురించి కానీ రాబో మంచి చెడు విచారించగా అంటే ముందు ఏం జరగద్ది తర్వాత ఏం జరగద్ది అనే విషయం ఆలోచించగా తొందరపాటుతనంతో పనులు చేసి అందులో నష్టం కలిగే వారికి ఈ విధంగా బుద్ధి రేఖ దగ్గర ఐశ్వర్య రేఖ వచ్చి ఆగిపోను. అదేవిధంగా ధనరేఖ బుధస్థానము, గురుస్థానము, రవిస్థానము, శనిస్థానం. అంటే బుధస్థానం అంటే ఇది, రవిస్థానం ఇది, శనిస్థానం ఇది, గురుస్థానం ఇది. ఈ స్థానములలో ఏ ఆటంకము లేకుండా చేరిన అంటే ఈ ధనరేఖ అనేటువంటిది ఈ ధనరేఖ ఇక్కడ కానీ లేకపోతే బుద్ధిరేఖ బుధస్థానం కానీ, రవిస్థానం కానీ, లేకపోతే గురుస్థానం కానీ, ఈ స్థానాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా సక్రమంగా ఐశ్వర్య రేఖ ఎవరికైతే ఉంటుందో ఒకే రేఖ అయినా కావచ్చు, ఏ స్థానం చేరినా సక్రమ మధ్యలో అడ్డరేఖలు లేకుండా ఉంటే అలాంటి వారికి సుఖము, దాంపత్య అనురాగము ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండును. అంటే ఎటువంటి లోటుపాట్లు ఉండవు, సాఫీగా సంసారం జరిగిపోవును. అదేవిధంగా అనురాగం ఎక్కువ ఉండును, భార్యాభర్తల మధ్య అనురాగం ఎక్కువ ఉండి సంతాన వృద్ధి జరిగి, కుటుంబ వృద్ధి జరిగి, పుత్రకాది సుఖము పెంపొందించడం జరుగును. అదేవిధంగా ధనరేఖ గురుస్థానము, రవిస్థానములు చేరిన ఈ ధనరేఖ అనేటువంటిది ఇలా శని స్థానంలో లేదు. ధనరేఖ అనేటువంటిది రవిస్థానం చేరింది, గురుస్థానం ఒకటి చేరింది. రవిస్థానము గురుస్థానం ఎవరికైతే ధనరేఖ చేరుతుందో వారికి సంతాన ప్రాముఖ్యత ఎక్కువ, సంతానంపై మమకారం ఎక్కువ, సంతానంపై శ్రద్ధ ఎక్కువ. అదేవిధంగా పుత్రుల వలన కూడా వారికి ఆనందం కలుగును, పుత్రుల వలన వారికి ధనలాభం, గౌరవం పొందుదురు. అంటే ఈ ఐశ్వర్య రేఖ అనేటువంటిది రవిస్థానము, గురుస్థానం ఎవరికైతే చేరుతుందో వారికి పుత్రుల వల్ల ధనలాభం కలుగును, పుత్రుల వల్ల గౌరవం పొందుదురు. అదేవిధంగా అధోమిక ధనరేఖ వల్ల ఈ ధనరేఖ అనేటువంటిది ఇలా పోకుండా ఇలా తిరిగింది, అధోముఖం. అంటే ధనరేఖ ఇటుపోతే ఇటు తిరగద్ది, లేదు ఇలా పోయేసి ధనరేఖ కిందకు వచ్చింది. ఈ అధోముఖ ధనరేఖ వల్ల ఈ ధనరేఖ అధోముఖం కిందకు తిరిగింది. కిందకు తిరిగిన వారికి ధన నష్టం కలుగునని తెలియదు. అంటే అధోముఖ ధనరేఖ వల్ల లేక ఐశ్వర్య రేఖ వల్ల ధన నష్టం కలుగును. ఈ విధంగా అధోముఖం పైనుంచి కిందకు తిరిగినా, ఈ విధంగా అధోముఖ రేఖలు కిందకు దిగి ఉన్నా ఈ ధనరేఖలో ఇలా ఉన్నా కిందకు దిగేది ధన నష్టం కలుగును. అదేవిధంగా అదృష్ట రేఖలు లేని వారికి పేరు ప్రతిష్టలు ఎదుగు పొదుగు ఉండదు. ఈ ధనరేఖ అనేటువంటిది ఎవరికైతే ఉండదో వారికి పేరు ప్రతిష్టలు ఉండదు. కాయ కష్టం చేసుకొని నిరంతరం శ్రమ చేసుకొని బతికే వారికి పేరు ప్రతిష్ట కీర్తి ఉండదు. అదేవిధంగా కాలక్షేపంతో కాలం గడుపుదు. చాలా మంది రచ్చబండ దగ్గర కూర్చొని కాలక్షేపం చేస్తుంటారు, అటువంటి వాళ్ళకి ధనరేఖ అనేటువంటిది ఉండదు. ఒకవేళ ఉన్నా
సక్రమంగా ఉండదు. అదే అంటే కాలక్షేపంతో పురాణం వీధి పని పాట లేకుండా ఏ పనులు లేకుండా ఇతరులు విమర్శించుకోవడం అది విమర్శించుకోవడం చేస్తూ కాలం గడుపుతూ తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తుంటారు. అంటే కానీ ఊరి మీద పడి ఊర్లో ఎవరో ఒకరిని ఏదో ఒకటి లేకపోతే దౌర్జన్యం చేసి ఆ ఊరి మీద పడి నిత్యకృత్యంగా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు దొరికింది తింటూ ఎవరో ఒకరి మీద చేయి పెడుతూ ఆకలి కోసం ధనం కోసం ఎదురులాటతో తన కాలక్షేపము గడుపుదురు. ఈ విధంగా అధోముఖ దండరేఖ ఉంటే అదేవిధంగా దండరేఖ ప్రారంభంలో గొలుసుకట్టున్నా ఈ దండరేఖ అనేటువంటిది ప్రారంభంలో గొలుసుకట్టున్నా ఎదుర్కొంటుందో ఈ విధంగా దండరేఖ వెళ్ళింది. ఈ విధంగా ప్రారంభంలో దండరేఖ ఎవరికైతే గొలుసుకట్టు ఉంటుందో చెల్లిస్తారు. ప్రారంభంలో గొలుసులుగా ఎవరికైతే దండరేఖ ఉంటుందో అదేవిధంగా చెడు స్నేహాలు కత్తులు కానీ ఏదైనా ప్రారంభంలో కానీ ఉంటే దుష్ట శకనాలు అనమాట. ఇవన్నీ గొలుసు కానీ అడ్డరేఖలు కానీ ఇవన్నీ దుష్ట శకనాలు. ఆ వ్యక్తి తల్లిదండ్రులు యజమాని అతన్ని పోషించే వారు కష్ట నష్టంలో చిక్కులు పడుచుండడు. అంటే ఈ విధంగా దండరేఖ ఉండే వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ తల్లిదండ్రుల కష్టాలు వస్తాయి. అదేవిధంగా యజమాని దగ్గర ఉంటే యజమానికి కష్టాలు వస్తాయి, యజమానికి చిక్కులు వచ్చిపడుతుంటాయి. అదేవిధంగా ఆ వ్యక్తి కూడా అనేక విపత్తులకు గురయ్యి ఆపదలకు లోనవును. అంటే దండరేఖ ప్రారంభంలో ఎవరికైనా కొంచెకట్టు కానీ కత్తులు కానీ విపరీతంగా ఉంటే ఆ వ్యక్తి ఎక్కడైతే పనిచేస్తుంటాడో ఆ పనిచేసే చోట యజమానికి కష్టాలు నష్టాలు వస్తాయి. అదేవిధంగా తల్లిదండ్రులకి కష్టాలు నష్టాలు వస్తాయి తల్లిదండ్రుల దగ్గర ఉంటే. అదేవిధంగా ఆ వ్యక్తి కూడా అనేక కష్ట నష్టములకు గురవును, ఆపదలు కొని తెచ్చుకును. ఏ వయసులో ఈ యొక్క గొలుసుకట్టు ఏర్పడితే ఆ వయసులో ఆ యజమానికి కష్టాలని ఆ తల్లిదండ్రుల కష్టాలని ఆ వ్యక్తికి కష్ట నష్టములు కలుగును. అదేవిధంగా ఈరోజు ఐశ్వర్య రేఖలో భాగంగా అస్తమ మధ్యలో దుష్ట చిహ్నాలున్న మధ్య వయసులో అంటే ఈ చిహ్నాలు అనేటువంటివి మధ్య వయసులో ఉన్నాయి కదా. అంటే ఈ చిహ్నాలు ఇది రేఖ బాగుంది, మొదట్లో బాగుంది, మధ్యలో దుష్ట చిహ్నాలు అడ్డుగీతలు మధ్యలో కానీ వచ్చిన ఎడల మధ్య వయసులో నడిమి వయసులో అంటే 35-40 సంవత్సరాల వయసులో వారికి కష్ట నష్టములు కలుగును. అదేవిధంగా చిక్కులు వచ్చి పడును. అదేవిధంగా చివరి దశలో ఉన్నా ఈ కత్తిళ్ళు అనేటువంటివి చివరి దశలో ఉన్నా ఇవన్నీ ఈ రేఖట్లో ఉంటే చివరి దశలో ఎవరికైతే ఉంటుందో లేకపోతే ఈ విధంగా అడ్డు రేఖలు ఉంటాయో చివరి దశలో చివరి వయసులో వారి జీవితం వృద్ధాప్యంలో ముసలి వయసులో కష్ట నష్టంలోకి పాల్గొను, కష్ట నష్టాలకు గురవును, అనేక ఇబ్బందులు పడును. అంటే ముసలి వయసులో అనేక ఇబ్బందులు పాల్గొను. అంటే ధనరేఖలో ఎక్కడైతే దుష్ట శకనాలు ఉంటాయో ప్రారంభంలో ఉంటే ప్రారంభంలో తల్లిదండ్రుల కష్టాలు, యజమానికి కష్టాలు, అతనికి కష్టాలు, మధ్య వయసులో ఉంటే అతనికి కష్టాలు, వ్యవస్థలో కష్టాలు, సంస్థకి కష్టాలు, అదేవిధంగా చివరి దశలో ఉంటే వృద్ధాప్యంలో కష్టాలు వచ్చి పడును. అదేవిధంగా హస్తంలో ఈ రేఖలు అడ్డు రేఖలతో కలిసి కూడి ఉన్న హస్తంలోని ఉన్నటువంటి రేఖలు ఏవైనా ఈ విధంగా రేఖలుండి అడ్డు రేఖలు ఈ విధంగా కానీ ఉన్నాయడలా వారికి తన బుద్ధి వల్ల లేదా తన స్వభావం వల్ల ఓర్వలేని తనం వల్ల చంచలత్వం వల్ల మానసిక ఆందోళన వల్ల వృద్ధిరేఖలు ఆలేక అంటే అభివృద్ధి చెందలేక విషాదగ్రస్తులుగా ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లుగా తాను ఏ పని మీరు ప్రయత్నించినా ఏ కార్యం చేయాలనుకున్నా ఆ కార్యంలో ఆ పనిలో అపజయం కలుగుతున్నాను. ఈ విధంగా అడ్డు రేఖలు ఉంటే ఈ రేఖలో అడ్డు రేఖలు ఎక్కడున్నా అప్పుడు ఏ పని చేయలేరు, కష్ట నష్టంలో గురవును. అదేవిధంగా పనులు కూడా మధ్య మధ్యలో ఆగిపోవచ్చును, ప్రారంభించిన పనులు నష్టం కలుగును, ప్రారంభ పనుల మధ్యలో ఆగిపోవును. అదేవిధంగా ఇదే సమయంలో వృత్తిలో మారిపోవచ్చును. మనం ఎక్కడైతే పనిచేస్తున్న విధంగా అడ్డురేఖలు ఎక్కువ ఉంటే అయితే ఒకటి ఈ విధంగా త్రిభుజాలు కానీ చతురస్రాలు కానీ ఉంటే మాత్రం ఈ కత్తులు ఉన్నప్పటికీ
అక్కడి నుంచి మారు. ఈ త్రిభుజాలు, ఈ చతురస్రాలు ఈ ధనరేఖలో కానీ ఏ రేఖలో కానీ లేకపోతే వృత్తిలో మార్పు వచ్చును, ఉద్యోగంలో మార్పు వచ్చును, ఉద్యోగంలో స్థల మార్పు జరుగును. అదేవిధంగా జీవం కలుగుట కష్టము, ధన విషయంలో పూర్తి మార్పు కలుగును, ధనానికి ఇబ్బంది పడుతుందరు. అదేవిధంగా ఈ విధంగా అడ్డురేఖలు ఎక్కడైనా ఏ రేఖలో ఉన్నా రేఖ అంటే ఆయుష్ రేఖలు అడ్డురేఖలు ఉంటే ఆరోగ్య భంగము, బుద్ధి రేఖలో అడ్డుగీతలు ఉంటే బుద్ధి చాంచల్యము. అదేవిధంగా హృదయ రేఖలో అడ్డురేఖలు ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుచును. అదేవిధంగా ప్రేమ విషయంలో సమస్యలు వచ్చి పడును.